హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఫైనల్లీ మన అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రిలీజ్ అయితే అయిపోయింది. మరి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మూవీ ప్రీమియం షోస్ అయితే నిన్ననే ఆల్రెడీ అయితే వేసేసారు. మరి ఆల్రెడీ నిన్ననే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అసలు ఈ మధ్య రిలీజ్ అయ్యే లో బడ్జెట్ మూవీస్ ని అయితే ఒకసారి మీరు చూసినట్టయితే ఆ మూవీస్ కంటెంట్ పరంగా కలెక్షన్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో అయితే హిస్టరీని అయితే క్రియేట్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ లో బడ్జెట్ మూవీ కూడా అయితే బాగుందా లేదా, మరి అసలు ఈ మూవీని మనం చూడొచ్చలేదా అని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే డెఫినెట్ గా ఈ వీడియోని కొత్త చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. మరి నాకు సుహాస్ మూవీస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకో ఈ వీడియోలో కూడా అయితే చెప్తాను. మరి కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అవుతుంది. ఇలాంటి మూవీ కంటెంట్స్ గురించి నేనైతే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేనైతే అక్కడ ఇన్స్టాగ్రామ్ లో పెడతాను కాబట్టి డెఫినెట్ గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో అయితే అయిపోండి. మరి మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు హీరో సుహాస్ మూవీస్ అయితే చాలా ఇష్టం అని చెప్పాను కదా. అది ఎందుకంటే తను అప్పుడు తీసిన కలర్ ఫోటో మూవీ నుంచి ఇప్పుడు తీసిన రైటర్ పద్మభూషణ్ మూవీ దాకా నాకు ప్రతి ఒక్క మూవీ చాలా అంటే చాలా ఇష్టం. నాకనే కాదు చాలా మందికి అయితే ఆ మూవీస్ అయితే చాలా ఫేవరెట్ మూవీస్ కూడా అనుకుంటా. ఎందుకంటే తను తీసే ప్రతి ఒక్క మూవీ కూడా అయితే పాస్ట్ లేదా ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకు డిఫరెంట్ గా అయితే మ్యాచ్ అవుతాయి. అరే ఇది నా స్టోరీనా అని చెప్పేసి వాళ్ళైతే డిఫరెంట్ గా అయితే ఫీల్ అవ్వగలుగుతారు ఆ స్టోరీస్ ని చూసినట్టయితే. అందుకే తన మూవీస్ అయితే నాకు అంతలా ఇష్టం. మరి ప్రతి ఒక్క మూవీ కూడా అయితే అంత పెద్ద హిట్ అవ్వగలుగుతుంది. మరి సేమ్ టు సేమ్ అదే ఫార్ములా ఈ మూవీ కూడా అయితే వర్కౌట్ చేశాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే సింపుల్ గా మీకు రెండు ముక్కలు అర్థమయ్యేటట్టు చెప్తాను, క్లియర్ గా వినండి. మన హీరో అయితే బ్యాండ్ కొడతాడు, అంతేకాకుండా తనకు సెలూన్ షాప్ కూడా అయితే ఉంటుంది ఈ మూవీలో. సెలూన్ షాప్ అనగానే ఏదో అనుకోకండి, కటింగ్ షాప్ అని అర్థం. మరి తన అక్కనే అయితే అంతలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అసలు అయితే ఇబ్బంది పెట్టడానికి కారణాలు ఏంటి, అంతేకాకుండా మన హీరో లవ్ చేసే అమ్మాయిని అసలు తన ప్రేమను అయితే ఎలా దక్కించుకున్నాడు అని చెప్పేసి ఇది అంతా మీరైతే మూవీలో అయితే చూస్తారు. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. కామెడీతో అయితే నెక్స్ట్ లెవెల్ లో కామెడీ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో వాళ్ళ ఇంట్రడక్షన్స్ తో సాంగ్స్ తో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్. మరి సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ సాడ్ ఎమోషన్స్ తో ఆ సీన్స్ తో అయితే డెఫినెట్ గా మీరైతే ఈ మూవీని అయితే కనెక్ట్ అవ్వగలుగుతారు. మరి చాలా వరకు అయితే మన స్టోరీ ఏంటని చెప్పేసి మీరైతే డెఫినెట్ గా ఫీల్ అవ్వగలుగుతారు ఆ పెయిన్ అయితే. మరి విలేజర్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ రియల్ లైఫ్ లో ఈ మూవీలో ఉండే చాలా సీన్స్ ని నిజంగానే వాళ్ళ రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తుంటారు. అవి ఎలాంటి సీన్స్ అని చెప్పేసి మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఫైనల్ గా మూవీని చూడొచ్చా లేదంటే డెఫినెట్ గా ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ మూవీని థియేటర్ లో చూసి అయితే తీరండి. ఎందుకంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి నాకు ఇలాంటి లవ్ స్టోరీ మూవీస్ ఎలా ఉన్నా డెఫినెట్ గా అయితే నచ్చుతాయి. పైగా ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ నాకు ఇంకా బాగా నచ్చుతాయి. మరి ఈ మూవీలో ఫస్ట్ మనం ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాల్సింది ఉందంటే అది డెఫినెట్ గా హీరో గురించి అయితే మాట్లాడుకోవాలి. తన క్యారెక్టర్ లో జీవించేశాడు. కొన్ని సీన్స్ లో మనం అయితే ఏడవకుండా అయితే ఉండలేం, అలాంటి సీన్స్ ఉన్నాయి మూవీలో. చెప్పాక అవన్నీ మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్ గా అయితే అర్థమవుతాయి. ఆ తర్వాత ఈ మూవీలో హీరోయిన్ చూసుకున్నా, హీరోయిన్ యాక్టింగ్ చూసుకున్నా ప్రతి ఒక్కరు ఈ మూవీలో చేసిన వాళ్ళు బాగా అంటే బాగా యాక్ట్ చేశారు. మరి ఇంకా బాగా చెప్పాలంటే చాలా రియలిస్టిక్ సీన్స్ ఉన్నాయని చెప్పాను కదా. కొన్ని సీన్స్ లో మన హీరో ఆ సీన్స్ లో యాక్ట్ చేసిన విధానానికి మాత్రం డెఫినెట్ గా మీరు థియేటర్ లో చూసినప్పుడు ఆ ఫీల్ అయితే నిజంగానే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయిపోతారు మీరైతే. మరి ఈ మూవీని చూడాలా వద్దన్న డౌట్ ఉన్న వాళ్ళకు అసలు డౌట్లు అయితే ఏం పెట్టుకోకండి, హ్యాపీగా మూవీని అయితే థియేటర్ లో అయితే చూసేసేయండి. మరి మూవీలో చాలా సాంగ్స్ కూడా అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. మరి బ్యాక్గ్రౌండ్ లో బీజిఎం స్కోర్ కూడా అయితే కొన్ని చోట్ల అయితే నెక్స్ట్ లెవెల్ లో బీజిఎం ఉంది మూవీలో. మరి మూవీలో మన అందరికి కావాల్సిన కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉంది, లవ్ ఉంది. మరి మొత్తానికి చెప్పాలంటే మన హీరో సుహాస్ గారు అయితే మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారు. డెఫినెట్ గా థియేటర్ లో అయితే అసలు అయితే మిస్ అవ్వకండి. మరి ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా అయితే బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పిన్ చేసి అయితే పెట్టాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేయకపోతే డెఫినెట్ గా ఫాలో కూడా అయిపోండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని. మరి బాయ్ గైస్ అందరికైతే.